అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శివుని కన్నీటి బిందువుల నుండి పుట్టిన పవిత్ర గింజ రుద్రాక్ష. ప్రతి గింజలో శివుని తపస్సు, కరుణ, భక్తి నిక్షిప్తమై ఉంది. ఈరోజు మనం వినబోతున్నాం రుద్రాక్ష పుట్టుక వెనక ఉన్న ఆ దివ్యమైన కథను. మహాదేవుడు కన్నీటి బిందువులు జార్చినప్పుడు ఎలా పుట్టింది రుద్రాక్ష వృక్షమని, ఆ వృక్షం ఎలా శివస్వరూపమైంది, ఈ రహస్యమంతా ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ కథలో దాగి ఉంది శివుని యొక్క దివ్య సందేశం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రుద్రాక్ష ఈ ఒక్క పదంలోనే శివుని కరుణ, శివుని తపస్సు, శివుని ఆరాధన అంతా దాగి ఉన్నాయి. రుద్రాక్ష అనేది కేవలం ఒక గింజ కాదు, అది శివుని కన్నీటి బిందువు. దేవతలకే కాదు, మానవులకు పవిత్రమైన ఆభరణం. మహాదేవుడి ధ్యానం గురించి ఒక చిన్న క్లుప్త కథ చెప్తాను. కాలాంతకుడైన మహాదేవుడు హిమాలయాల గర్భంలో లోతైన తపస్సులో ఉండేవాడు. కాలం గడిచేది, యుగాలు మారేవి, కానీ శివుడు తన ధ్యానములో నుంచి కదలలేదు. ఆయన ధ్యానంలో ప్రపంచ సృష్టి, స్థితి, లయ అన్నీ సన్నివేశాల్లాగా ప్రవహించేవి. ఆ తపస్సు అంతా గాఢమై ఉండేది. ఆయన కన్నులు మూసుకొని వేలాది సంవత్సరాలు గడిపాడు. సమస్త లోకాలు ఆయన తేజంతో ప్రకాశించాయి. దేవతలు ఆయన ధ్యానాన్ని చూశారు, ఆయన శాంతిని అనుభవించారు. ఒకరోజు ఆ ధ్యానం సమాప్తమయ్యే సమయం వచ్చింది. ఆయన కన్నులు తెరిచిన క్షణంలో ఆయన అంతరంగం నుండి కరుణతో నిండిన కన్నీటి బిందువులు జారాయి. ఆ కన్నీటి బిందువులు భూమిని తాకాయి. భూమి తల్లి ఆ కన్నీటిని తన గర్భంలో దాచుకుంది. కొద్ది రోజుల తర్వాత అక్కడ ఒక అద్భుతమైన వృక్షం మొలిచింది. అది భూమికి పవిత్రతను ప్రసాదించింది. అదే రుద్రాక్ష వృక్షం. ఇప్పుడు మనం రుద్రాక్ష పుట్టుక గురించి తెలుసుకుందాం. దేవతలు ఆశ్చర్యపోయారు. బ్రహ్మ, విష్ణు, దేవేంద్రుడు ఆ వృక్షం చుట్టూ చేరి చూశాడు. దేవేంద్రుడు అన్నాడు, ప్రభు, ఈ వృక్షం ఎంతో విభిన్నంగా ఉంది. దీని ఆకులు, దీని పూలు, దీని ఫలం అన్నీ శివతేజంతో నిండి ఉన్నాయి. ఆ సమయంలో శివుడు తన ధ్యాన స్థానం నుండి బయటకు వచ్చి చిరునవ్వుతో అన్నాడు, ఇది నా కన్నీటి బిందువుల నుండి పుట్టిన పవిత్ర వృక్షం. దీని పేరు రుద్రాక్ష. దీనిని ధరించిన వారు నా కృపకు పాత్రులు అవుతారు అని చెబుతారు. అలా రుద్రాక్ష పుట్టుక అనేది జరిగింది. దేవతలు ప్రశ్నలు అడుగుతారు. అప్పుడే పార్వతీదేవి అడిగింది, ప్రభు, ఈ రుద్రాక్షలోని శక్తి ఏమిటి? ఎందుకు నీ కన్నీటి బిందువు అంత శక్తివంతమైనది అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, ఓ గౌరీ, నేను లోకహితార్థం ధ్యానమందున్నప్పుడు సమస్త భూతాలకు మోక్షం కలిగే మార్గాన్ని అన్వేషించాను. ఆ తపస్సు అంతా గాఢమైనది. దాని ఫలితంగా నా కన్నీటి బిందువు భూమిపై పడింది. ఆ కన్నీరు కరుణ స్వరూపం. కరుణ అంటేనే శివత్వం. కాబట్టి రుద్రాక్షలో నా ఆత్మ ఉంది, నా శక్తి ఉంది అని. రుద్రాక్ష మహిమ గురించి కూడా శివుడు ఈ విధంగా చెప్పాడు. ఎవరైనా భక్తితో రుద్రాక్ష ధరించిన వారు భయాన్ని, పాపానికి, కష్టానికి దూరమవుతారు. రుద్రాక్ష ధారణ అనేది నా సాక్షాత్కారానికి ద్వారం. బ్రహ్మ నమస్కరించి అన్నాడు, ప్రభు, ఈ రుద్రాక్ష ఎవరెవరు ధరించవచ్చు అని. అప్పుడు శివుడు సమాధానం చెప్పాడు, ఎవరైనా భక్తి కలిగి ఉంటే కులం, మతం, వయస్సు అనే భేదం లేదు. రుద్రాక్ష శుద్ధమైన మనసుకు మాత్రమే స్పందిస్తుంది. అది అహంకారం లేని హృదయాన్ని పవిత్రం చేస్తుంది. తరువాత శివుడు రుద్రాక్ష రహస్యాన్ని వివరించాడు. రుద్రాక్షలో ఉన్న ముఖాలు వేర్వేరు దేవతా శక్తులను సూచిస్తాయి. ఏకముఖ రుద్రాక్ష శివుడే స్వరూపము.
రెండు ముఖాలు కలిగిన రుద్రాక్ష అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియచేస్తుంది. మూడు ముఖాలు కలిగిన రుద్రాక్ష అగ్నిదేవుడి శక్తి గురించి తెలియచేస్తుంది. 5 ముఖాలు కలిగిన రుద్రాక్ష పంచబ్రహ్మ శివుడు గురించి సూచిస్తుంది. 6 ముఖాల రుద్రాక్ష కార్తికేయుడు గురించి సూచిస్తుంది. 8 ముఖాలు కలిగిన రుద్రాక్ష గణపతి గురించి సూచిస్తుంది. 14 ముఖాలు కలిగిన రుద్రాక్ష పరమశివుడిని సూచిస్తుంది. ప్రతి ముఖం ఒక శక్తి, ప్రతి గింజ ఒక యజ్ఞం, ప్రతి రుద్రాక్ష ధరించిన వాడు ఒక భక్తి యోధుడు. భూమిపై రుద్రాక్ష విస్తరణ ఎలా జరిగింది అనేది చూద్దాం. శివుడు తన దివ్య దృష్టితో భూమిని చూశాడు. ఈ పవిత్ర వృక్షం మానవులకు లభించాలి అని నిర్ణయించాడు. ఆయన ఆశీర్వదించగా ఆ రుద్రాక్ష వృక్షాలు హిమాలయాల గర్భం, గంగా తీరాలు, నేపాల్ పర్వతాలలో విస్తరించాయి. ఆ పర్వతాలపై గాలిలో వణుకుతూ రుద్రాక్ష పుష్పాలు భక్తి గీతంలా ఊగాయి. అయితే రుద్రాక్ష ధరించిన భక్తుల అనుభవాలు ఎలా ఉంటాయంటే, కాలక్రమంలో అనేక మంది మహర్షులు, యోగులు రుద్రాక్షను ధరించారు. మహర్షి గౌతముడు ధరించారు. అయితే ఒకసారి మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష ధరించి గౌతమ మహర్షి జపించాడు. తన ఆత్మలో నిశ్చలమైన శాంతి, శివుని అనుభూతిని పొందాడు. భక్త మార్కండేయుడు చిన్న వయసులో మరణ భయం ఎదుర్కొన్నప్పుడు శివుడు ఆయనకు రుద్రాక్షను ప్రసాదించాడు. ఆ రుద్రాక్ష శక్తితో ఆయన మృత్యువును జయించాడు. ఒకసారి తారకాసురుడు దేవతలను వేధించాడు. దేవతలు శివుడిని శరణు కోరగా శివుడు రుద్రాక్షను తీసి గాలిలో విసిరాడు. ఆ గింజల నుండి అగ్నిజ్వాలలు పుట్టాయి, తారకాసురుడిని సంహరించాయి. ఆ విధంగా రాక్షసుల నుండి రక్షణ కూడా లభించింది. అప్పటి నుండి రుద్రాక్షను అశుభం, దుష్టశక్తుల నివారణకు శివాయుధంగా పరిగణించారు. రుద్రాక్ష ధరించడం యొక్క నియమాలు గురించి శివుడు ఈ విధంగా అన్నాడు. రుద్రాక్షను ధరిస్తే అది పవిత్రతను ప్రసాదిస్తుంది, కానీ దానిని గౌరవించాలి. దానిని ఎప్పుడు ధరిస్తే పవిత్రతను కాపాడుతూనే ఉండాలి అని చెబుతారు. ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే ధరించాలి. మాంసం, మద్యం, అశుభ కర్మల సమయంలో దానిని తీసివేయాలి. శివమంత్రం జపం చేస్తూ ధరించాలి అని. కార్తీక మాసంలో రుద్రాక్ష మహిమ గురించి కూడా మన శివయ్య చెప్పాడు. కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ, దీపదానం, శివపూజ చేసిన వారు యుగాల పాటు పాపాలను దహనం చేస్తారు. వారు నా లోకానికి చేరుకుంటారు అని. ఈ కారణంగా కార్తీక మాసంలో భక్తులు రుద్రాక్షలు ధరించి శివాలయంలో దీపాలను వెలిగిస్తారు. పార్వతీదేవికి ఒకనాడు సందేహం వచ్చింది. అప్పుడు అడిగారు, ప్రభు, రుద్రాక్ష కేవలం ధరించడం వల్లే మోక్షం లభిస్తుందా అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు, గౌరీ, రుద్రాక్షను కేవలం అలంకారం కోసం ధరించేవారు ఫలితాన్ని పొందరు. కానీ దానిని భక్తిభావంతో నిస్వార్థంగా ధరించిన వారు ఆ గింజలోని నా కరుణను అనుభవిస్తారు. రుద్రాక్షను హృదయానికి దగ్గరగా ఉంచిన వారే నన్ను హృదయంలో అనుభవిస్తారు అని. శివుని ఆశీర్వచనం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా రుద్రాక్ష ధరించి నన్ను స్మరించినప్పుడు ఆయన పాపాలు దహించబడతాయి అని చెప్పారు. రుద్రాక్షను ధరించిన వాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు, ఎందుకంటే నేను అతనితో ఎప్పుడూ తోడు ఉంటాను అని మన శివయ్య చెబుతారు. రుద్రాక్ష తత్వం ఎలా ఉంటుంది అంటే, రుద్రాక్ష అంటే తపస్సు యొక్క ఫలం, అది కరుణ యొక్క ప్రతీక, అది భక్తి యొక్క సంకేతం. రుద్రాక్ష ధరించడం అంటే శివుని గుండెకు దగ్గర అవ్వడం. అది కేవలం భక్తి కాదు, అది ఒక జీవన మార్గం. శివుడు చివరగా అన్నాడు, రుద్రాక్ష నా కన్నీటి రూపం, దానిని ధరించేవారు నా సాక్షాత్కారాన్ని పొందుతారు. వారి జీవితంలో భయం ఉండదు, బాధ ఉండదు. వారున్నది కేవలం భక్తి, శాంతి, ఆనందం. అంతటా భూమి, ఆకాశం, దేవతలు అన్నీ శివుని స్తోత్రాలతో మారుమోగాయి. దేవతల కీర్తనలు గంగానదిలా ప్రవహించాయి. రుద్రాక్ష గింజలు శివుని కన్నీటి బిందువులుగా
భూమిపై ఆశీర్వాద వర్షంలా మారాయి. రుద్రాక్ష శివుని కరుణా స్వరూపం. దానిని ధరించడం, దానిని పూజించడం అంటే శివుని హృదయాన్ని తాకడం. రుద్రాక్ష ధారణం శివుని సాన్నిధ్యం, శివుని స్మరణ మోక్ష మార్గం. అయితే కొన్ని సాధారణ నియమాల గురించి మీకు తెలియచేస్తాను. స్నానం చేసేటప్పుడు మాలను తీసివేయాలి. రుద్రాక్షను పవిత్రంగా మరియు గౌరవంగా పరిగణించాలి మరియు దానిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రుద్రాక్షను ధరించడానికి చర్మానికి నేరుగా తాకుతూ మెడలో ధరించాలి. కొన్నిసార్లు కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాలను ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. ధరించే ముందు దాన్ని పవిత్రమైన నీటిలో శుభ్రం చేసుకొని శుభ్రమైన వస్త్రాలను ధరించండి. పండితులు నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాల ధరించమని సూచించారు. మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయపడడానికి మాలను ధరించవచ్చు. ధరించినప్పుడు సాధారణంగా మెడలో ధరిస్తారు. మీ చర్మాన్ని తాకి సానుకూల శక్తి ప్రవాహానికి సృష్టిస్తుంది. స్నానం లేదా జల్లు స్నానం చేసేటప్పుడు మాలను తీసివేయాలి. అయితే ఎప్పుడు రుద్రాక్షను ధరించకూడదో కూడా తెలుసుకుందాము. రుద్రాక్ష ధరించి అంత్యక్రియలు, శవ ఊరేగింపు లేదా దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాలలో పాల్గొనకూడదని పురాణాలు చెబుతున్నాయి. తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తే మీ వద్ద ఉన్న రుద్రాక్షను తీసేయండి. శివుడు జనన మరణాలకు అతీతుడు. ఆయన భాగమైన రుద్రాక్షను జీవన మరణాలకు సంబంధించిన ప్రదేశాలలో ధరించకూడదని అంటారు. రుద్రాక్షను ధరించిన వ్యక్తి మాంసం, మద్యం తీసుకోకూడదు, లేదంటే ప్రతికూల ప్రభావం కలుగుతుందని నమ్మకం. నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసివేయాలి. ఈ సమయంలో శరీరం బలహీనంగా, అపవిత్రంగా ఉంటుందని నమ్ముతారు. రుద్రాక్షను దిండు కింద ఉంచుకొని పడుకోవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది, చెడు కలలు రావని నమ్మకం. మరొకరు ధరించిన రుద్రాక్షను ఎప్పుడూ ధరించవద్దు. ఇతరులకు మన రుద్రాక్ష ఇవ్వకూడదు. ఎప్పుడు నల్లదారంతో రుద్రాక్షను ధరించకూడదు. ఎరుపు లేదా పసుపు దారంతోనే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షలు చాలా వరకు 21 రకాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారు ఒక్కో రకం రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. అంతేనండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరెన్నో ఆధ్యాత్మిక కథలను మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను. మీ అందరి సపోర్ట్ ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరిదాకా చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి చాలా ఆధ్యాత్మిక కథల వీడియోలు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిని కూడా చూసి మీ సపోర్ట్ అనేది అందించండి. చూసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్తో మరిన్ని వీడియోలు, మంచి మంచి ఆధ్యాత్మిక కథలని మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను. ధన్యవాదాలు.